Civil Judge Junior Division Judicial Services Examination Most Important Guidelines in Telugu language is the topic for discussion today. This lecture in Telugu will be uploaded into English in a day or two, dear friends. Dear friends, నేను ఈరోజు మీకు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎగ్జామ్కు సంబంధించి గైడ్లైన్స్, సబ్జెక్ట్స్, సిలబస్, గైడ్లైన్స్ అన్నీ నేను చెప్తున్నాను. మనకి ఈ జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సివిల్ జడ్జి జూనియర్ ఎగ్జామినేషన్ అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా, అన్ని స్టేట్స్లో కూడా కండక్ట్ చేస్తారు. కొన్ని స్టేట్స్లో హైకోర్ట్స్, కొన్ని స్టేట్స్లో సర్వీస్ కమిషన్ ద్వారా, కొన్ని స్టేట్లో సముద్ర ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ ప్యాటర్ను స్టేట్కి మారుతుంది. 4-5 స్టేట్స్కి, అస్సాం, మేఘాలయ, మహారాష్ట్ర, ఇలాగా కొన్ని మణిపూర్ అయినాయి, కొన్ని 5-6 స్టేట్స్లో కామన్గా ఉంటుంది సిలబస్సు. ఆ స్టేట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే సబ్జెక్ట్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. కాంపిటీషన్ తక్కువగా ఉంటే సబ్జెక్ట్స్ కూడా లిబరల్గా ఉంటున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు కదా, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, మెరిట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అందువల్ల ఈ కాంపిటీషన్ని ఎదుర్కోవడానికి ఈ ఎగ్జామ్ సబ్జెక్ట్స్ కూడా ఎక్కువ ఇచ్చి ఎగ్జామ్ సిస్టమ్ కూడా చాలా టఫ్గా ఉంచడం జరిగింది. మన ఈ చాలా సబ్జెక్టులు సిలబస్ చూసాను, కానీ మన ఆంధ్రప్రదేశ్ చాలా వరకు ఎక్కువగా సిలబస్ ఉంది. అయితే మీరు ఈ సిలబస్లు అవన్నీ చూసి భయపడిన అవసరం లేదు. మీకు నేను మొదటి నుండి చెప్పాను, మన లీగల్ ప్రొఫెషను, జ్యుడిషియరీ యొక్క గొప్పతనం చాలా క్లాసుల్లో చెప్పాను. నేను నా యొక్క క్లాసుల్ని గౌరవించి నా వీడియో లెక్చర్స్ అన్నీ కానీ మీరు విన్ని ఒక చాప్టర్ మొత్తం 1 గంటలో నేను చెప్తే, అది మీరు కాలేజీకి క్లాసులో వింటే మీకు టీచరు డీటెయిల్డ్గా, ఎలాబొరేట్గా 5-6 క్లాసుల్లో చెప్తారు. ఒకసారి క్లాస్ విన్ని తర్వాత సబ్జెక్ట్ మీద కొంత టచ్ ఐడియా ఎప్పుడైతే ఉందో, మీకు క్లాసులకి అటెండ్ అవ్వాలనేటువంటి ఎంథూజియాజం, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా టాపిక్ ఎవరైనా మాట్లాడేటప్పుడు మనకు తెలిసిన విషయం అయితే ఆటోమేటిక్గా మనం అటెన్షన్ డైవర్ట్ అయ్యి ఏమిటి ఇది అని ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. అందువల్ల ముందు నా లెక్చర్స్ సింపుల్గా నేర్చుకొని తర్వాత క్లాసులో వింటే మీకు డీటెయిల్డ్గా మీరు క్లాసులో వినొచ్చు. ఆ తర్వాత మీరు మీరు ఏమి చదవాలనుకున్నా, మీరు ఏమి నేర్చుకోవాలనుకున్న సబ్జెక్టు స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోవచ్చు. మీకు 3 సంవత్సరాల టైం ఉంటుంది. 3 సంవత్సరాల్లో క్లాసులు ఎన్నాళ్ళు జరిగినప్పటికీ యాజ్ పర్ రూల్స్ హాఫ్ డే, సగం రోజులే క్లాసులు జరుగుతాయి. 6 మాసాలు అయినా 6 మాసాలు సెలవులు అవన్నీ ఎగ్జామ్ టైమ్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో మీరు ఈ 30 సబ్జెక్టులు బాగా మీరు చదువుకోగలిగితే రేపు కోర్టులో కూడా హ్యాపీగా అన్ని విషయాలు తెలుసు అనే ధైర్యంగా ఉండగలరు. అంతేకాకుండా మీకు సబ్జెక్ట్ అంటూ వచ్చిందంటే మీకు ఒక మనసులో ఒక రకమైన ఆనందం ఉంటుంది. కడుపు నిండా పుష్టికరమైన భోజనం చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, మనం ఒక డిగ్రీ పాస్ అయ్యి మనకి సబ్జెక్ట్ అంతా కూడా కంప్లీట్గా ఒక ఐడియా, కొంత నాలెడ్జ్ ఉందని ఉంటే అంత తృప్తిగా ఉంటుంది. కోర్టులో కూడా మీరు ప్రతి విషయాన్ని మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంటారు. అడ్వకేట్గా మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఉన్నప్పటికీ జడ్జెంట్ అనేసరికి మీకు చాలా ఏరియాస్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అందుకే జడ్జి కావడానికి మీకు వేరియస్ సబ్జెక్ట్స్ మీద, అనేక విషయాల మీద టెస్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ జిల్లా జడ్జి పోస్టులు ఇలాంటివి మాత్రం డైరెక్ట్గా ఇవ్వడానికి ఎవరు ఉండదు. ఇప్పుడు సివిల్స్లో సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి కలెక్టర్ అవ్వాలన్నా అతను అసిస్టెంట్ కలెక్టరు, తర్వాత జాయింట్ కలెక్టరు, ఇలాగా అనేక పోస్టులు చేసిన తర్వాతే జిల్లా కలెక్టర్ అవుతారు కొన్నాళ్ళకి. అలాగే ఈరోజు మీరు సీనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు సీనియర్ సివిల్ జడ్జి అయ్యి
సీనియర్ సీనియర్ జడ్జ్, సివిల్ జడ్జ్ సీనియర్ డివిజను, జూనియర్ డివిజను నుండి సీనియర్ డివిజన్ జడ్జ్ అయ్యి ఆ తర్వాత అయితే సబార్డినేట్ జడ్జ్ అనేవారు అంతకుముందు. ఆ తర్వాత మీరు జిల్లా జడ్జికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా లేదంటే ప్రమోషన్ మీద అయినా మీకు జిల్లా జడ్జికి డైరెక్ట్గా ఎడిషనల్ జడ్జి పోస్ట్ ఇచ్చి ఎడిషనల్ జడ్జిగా కొన్నాళ్ళు చేసిన తర్వాతే మీరు ప్రిన్సిపాల్ జడ్జి అవుతారు. అంటే ఎడిషనల్ జడ్జి జిల్లా జడ్జికి పవర్స్ ఒకలాగా ఉంటాయి, కానీ ఉన్నప్పటికి కూడా కొన్ని ప్రిన్సిపాల్ జడ్జి అవడానికి కొంత టైం పడుతుంది జిల్లా జడ్జి కొన్న చేసిన ద్వారా. ఈ విధంగా మనకి ఈ జ్యుడిషియల్ సర్వీస్ అనేది చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది. మీకు పోలీస్ ఆఫీసర్స్ కూడా మీకు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. తర్వాత మీరు కొన్ని విషయాల్లో పోలీస్ని ఆర్డర్ చేయొచ్చు. ఈ రకంగా ఈ పోస్ట్కి ఉన్న మంచి చార్మ్ ఉంటుంది కనుక అది ఛాలెంజింగ్ పోస్టు. ఒక రకంగా సివిల్స్లో కండక్ట్ చేస్తే సివిల్స్లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్, మెడికల్, లా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటి వాళ్ళు అందరూ ప్రిపేర్ అవుతారు. కానీ మన ఈ సివిల్ జడ్జెస్, జిల్లా జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ ఈ పోస్ట్కి వచ్చేస్తే కేవలం ఒక లా వాళ్ళకి మాత్రమే కన్ఫైన్ అవుతుంది. కంపేరిటివ్గా వాళ్ళతో మెరిట్ చూస్తే మన లా వాళ్ళకి కంపేరిటివ్గా తక్కువ మెరిట్కే మనకు సీట్లు వస్తాయి. కానీ ఇప్పుడు మెడికల్ అవి ఇంజనీరింగ్ వస్తే 90లు, 95లు, 100కి 100లు అక్కడ వస్తాయి. మనకి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఈ రేంజ్లో ఉంటారు, యావరేజ్ అబోవ్ యావరేజ్. లాయర్గా మంచి మళ్ళీ నాలెడ్జ్ ఇప్పుడు అక్కడ ఇక్కడ మనకి పర్సంటేజ్ ఈ తక్కువైనా సరే మెడికల్, ఇంజనీరింగ్ వాళ్ళ మీద మీరు మంచి సబ్జెక్ట్గా నేర్చుకుంటే ఏదో లాయర్గా మీరు బ్రహ్మాండంగా డెవలప్ అవ్వచ్చు, ఒక జడ్జిగా బ్రహ్మాండంగా డెవలప్ అవ్వచ్చు అని నేను చెప్పాను. బేసిక్గా అడ్మిషన్ టైంలోనే మనకి తక్కువ మెరిట్ ఉన్నప్పటికీ వెన్ కంపేర్ టు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాటిలో మీకు ఇన్ కోర్స్ ఆఫ్ టైము మన యొక్క మెరిట్ని ఎక్సలెంట్గా డెవలప్ చేసి పెద్ద పెద్ద జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మీకు మంచి సబ్జెక్ట్ రావాలి. అయితే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనకి 32 జడ్జి పోస్టులు వచ్చాయి. సివిల్ జడ్జి జూనియర్ డివిజను 7 పోస్టులు ఇన్ సర్వీస్ వాళ్ళకి, అంటే సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు అంత ఉంటారు కదా, వాళ్ళు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి చేశారు. ఇవన్నీ ఏజ్ లిమిట్, రిజర్వేషన్ ఇవన్నీ మీకు తెలుసు. అయితే ఇక్కడ మొదట్లో డైరెక్ట్గా రిటర్న్ టెస్ట్ ఒకప్పుడు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉండేది, ఒక తర్వాత రిటర్న్ టెస్ట్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చానంటే కాంపిటీషన్ పెరిగే కొలది ఇది మనకు వస్తుంది. ఈ ఎగ్జామినేషన్స్కి ఈ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఫస్ట్ స్టెప్ జడ్జెస్లో ఈ ఎగ్జామ్ని అన్ని స్టేట్స్, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కండక్ట్ చేస్తాయి. ఇవి కండక్ట్ చేసేటప్పుడు సిలబస్లు, సబ్జెక్టులు అనేవి స్టేట్కి డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం అన్ని స్టేట్స్కి కామన్గా ఉంటాయి. ఈ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజనే కాలో ఉన్న సబ్జెక్టులే కొన్ని సబ్జెక్టులు జిల్లా జడ్జి ఎగ్జామ్ కూడా కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్టు, పార్ట్నర్షిప్ యాక్టు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు, అదంతా కాంట్రాక్ట్స్లో మనం చదువుకుంటాం. కాంట్రాక్ట్స్ అనేది అన్ని ఎగ్జామ్స్కు అన్ని స్టేట్స్లో ఉంటుంది. ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ ఇవన్నీ కొన్ని ఒక 10 సబ్జెక్టులు అనేవి అన్ని స్టేట్ ఎగ్జామినేషన్స్లో కూడా కామన్గా ఉంటాయి. కొన్ని స్టేట్స్లో మెరిట్ తక్కువ ఉంటారని అనుకుంటే కొన్ని సబ్జెక్టులు తీసేసి లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్గా వాళ్ళు చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవి నేను ఈ ఉన్న సబ్జెక్ట్స్లో నేను ఏ సబ్జెక్ట్స్ మీకు బిఎల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను లిమిటెడ్ క్లాసులు చెప్పాను. మీరు కామెంట్స్ ద్వారా మీకు ఏ టాపిక్స్ కావాలంటే ఆ టాపిక్స్ నేను కంప్లీట్ చేస్తాను. ముఖ్యంగా సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ ఇవన్నీ అవి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను ఎంతవరకు కవర్ చేశాను. ఇప్పుడు నేను చెప్పింది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించింది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్ కానీ మీరు ముందు వినుకున్నారంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు టెక్నికల్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా చెప్పిన దాంట్లో మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఒక రకంగా ఇవి ఇక్కడ సబ్జెక్ట్ ఏం తెలియకుండా అక్కడ డైరెక్ట్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మీకు అక్కడికి వెళ్ళినా సరే మీకు అక్కడ కరెక్ట్గా పాయింట్ క్యాచ్ చేయరు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్టు ఒక ప్రొఫెసర్ ఐపీసీలో ప్రొఫెసర్ అనుకోండి ఒక సెక్షన్ మీద డెప్త్గా చెప్తాడు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసేవాళ్ళకి అన్ని సెక్షన్లు తెలుస్తాయి, ఆ సెక్షన్లు కొంచెమే తెలుస్తుంది. ఆ విధంగా మీకు ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పాను ముందు నా యొక్క వీడియోస్ తీసుకుంటే మీకు ఓవరాల్ సబ్జెక్ట్ ఇప్పుడు 240 లెక్చర్స్ వరకు ఇచ్చాను. సుమారు 18 సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఉన్నవే. వీటి మీద మీరు ఒక ఐడియా తెచ్చుకొని మీరు ఇదే నాలెడ్జ్ తోటి క్లాసులకి రెగ్యులర్గా వెళితే బాగుంటుంది. ఇది లేకపోయినా సరే మీరు కాలేజీలకి ఏ కారణం చేత వెళ్ళలేకపోయినా క్లాసులకి అటెండ్ అవ్వలేకపోయినా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే అక్కడ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మీరు ఫాలో అవుతారు, ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు. ఒకవేళ ఇవంతా చేస్తే ఒకవేళ ఒక సెలక్షన్ ఖర్చు రాకపోయినా ఈలోగా మళ్ళీ డెవలప్ చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్లోనైనా సరే మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైనా ఒక అటెంప్ట్ ట్రై చేసి ఒకవేళ ఈ కాలం రాకపోయినా సెకండ్ ఇయర్కి 100% వచ్చే విధంగా ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే. అది ఏమిటి మనకి సబ్జెక్ట్స్ ఏమిటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 12 జనవరిని మనకి వాళ్ళు 32 పోస్టులు సివిల్ జడ్జి జూనియర్ డివిజను 7 పోస్ట్స్ ఇన్ సర్వీస్ పీపుల్కి అని ట్రాన్స్ఫర్ బేస్ మీద ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషను ఏజ్ అవన్నీ మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఎగ్జాము ముందు ఒకప్పుడు డైరెక్ట్గా రిటర్న్ ఇంటర్వ్యూ కానీ తర్వాత రిటర్న్ అని ఈ విధంగా ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో కాంపిటీషన్ పెరగడంతో స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ టెస్ట్ అని పెడుతున్నారు, యూపీఎస్సీ ఎగ్జామ్ పెట్టినట్టుగా. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ లేదా యూపీఎస్సీకైనా మెయిన్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ టెస్ట్కైనా మెయిన్ ఎగ్జామ్కైనా సబ్జెక్ట్స్ అన్నీ కామన్, సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. అయితే ముందు ప్రిలిమినరీ టెస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఏప్రిల్ 13ని డేటు పెట్టినట్టున్నారు. 13th ఏప్రిల్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది 2 hours టెస్టు, ఆన్లైన్, ఆబ్జెక్టివ్ టైపు. 4 బిట్లు ఉంటే అందులో ఒకటి గైడ్ చేయాలి. ఈ సబ్జెక్టులు స్క్రీనింగ్ టెస్ట్కి మెయిన్ ఎగ్జామ్కి రెండింటికి కామనే. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో 100 బిట్స్ ఉంటాయి, 2 hours. ఇందులో మీరు క్వాలిఫైయింగ్ మార్కు రావాలి. ఆ క్వాలిఫైయింగ్ మార్కు డిఫరెంట్గా ఉంది. ఎస్సీ వాళ్ళకైతే ఒక పర్సంటేజ్ అని, ఈ బీసీ వాళ్ళకైతే ఒక క్యాండిడేట్స్ దీనికి ఉంటుంది. ఇవంతా పాస్ అయిన తర్వాత 1:10 షార్ట్ లిస్ట్ చేస్తారు. 1:10 షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వీళ్ళని మెయిన్ ఎగ్జామ్స్ పిలుస్తారు. మెయిన్ ఎగ్జాము 3 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపరు సివిల్ లాస్ ఉంటుంది, సెకండ్ పేపరు క్రిమినల్ లాస్ ఉంటుంది, థర్డ్ పేపరు ట్రాన్స్లేషను, ఏసే రేటింగ్ ఉంటుంది. ట్రాన్స్లేషను 25 మార్కులు ఇచ్చారు. ఇప్పుడు 25 మార్క్స్ ట్రాన్స్లేషను, ఇంగ్లీష్ నుండి తెలుగు కానీ తెలుగు నుండి ఇంగ్లీష్ కానీ చేయొచ్చు. అయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అని క్వాలిఫికేషన్ అన్నారు కాబట్టి ఇంగ్లీష్ నుండి తెలుగు బదులు హిందీ అయినా అదర్ స్టేట్ వాళ్ళకైనా చేస్తే తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ నుండి హిందీకైనా ట్రాన్స్లేట్ చేయాలని కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇంకపోతే మనకి మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ప్రిలిమినరీలో సెలెక్ట్ అయితే, ప్రిలిమినరీలో క్వాలిఫై అయితే 1:10 తీసి మెయిన్కి కాల్ఫర్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో 3 పేపర్లు ఉంటాయి. 3 పేపర్లు ఏంటంటే పేపర్ 1 సివిల్స్ 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది, 3 hours. ఆబ్జెక్టివ్ ఇవి అన్నీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. అందులో మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే కనుక ఏ బేరాక్లో ఉన్న ఇలస్ట్రేషన్స్ బేసిస్గా తీసుకొనో లీడింగ్ కేసులను తీసుకొనో వాళ్ళు ఒక ఆ కేసులో ఫ్యాక్ట్స్ని తీసుకొని ఒక ప్రాబ్లమ్గా క్రియేట్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ని మీరు ఆన్సర్ చేయాలి. ఏది ప్రాబ్లం ఎంత ఉంది చదవడానికే కష్టమని మీరు భయపడక్కర్లేదు. మీరన్నీ ఒకసారి ప్రాబ్లమ్స్ కేసులన్నీ ఒక్క లుక్ ఇచ్చారంటే పలానా ప్రాబ్లము పలానా టాపిక్లోది పలానా సెక్షన్లోదని మీరు ఐడెంటిఫై చేస్తారు.
అది ఎలా చెప్పాలనేది కూడా నేను మీకు చెప్తాను. అవి ఎలాగ ఆన్సర్ చేయాలనేది మిగతా అనేది ఇవి. అయితే మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి సిలబస్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ సిలబస్ సబ్జెక్టులు ఏంటో చెప్తాను, నేను ఏ విధంగా కవర్ చేశాను, మీకు ఇంకా ఏ విధంగా కావాలి మీరు కామెంట్స్లో పెడితే ఆ ఏరియా నేను చెప్తాను. అయితే మీరు ఇన్ని సబ్జెక్టులు, ఇన్ని లెక్కలేని వేల సెక్షన్లు ఇవన్నీ కలిపితే ఎన్నో వేల సెక్షన్స్ అవుతాయి. ఐపీసీ 576 సెక్షన్లు, 78 అమెండ్మెంట్ యాక్ట్లు, కాన్స్టిట్యూషన్ 484 ఇక్కడ మనకు లేదు కాన్స్టిట్యూషను. అదర్ ఎగ్జామ్స్లో ఇచ్చారు. తర్వాత ఇలాగా కంపెనీలో ఉండే బోర్డు ఇవన్నీ గుర్తుంచుకోవడం కంటే ఏంటి ఎలాగా ఫాలో అవ్వాలనేది నేను చెప్తాను. ఈ సెక్షన్స్లో ఏ సెక్షన్స్ని మీరు ఎలాగ ఫాలో అవ్వాలి, ఏం చేయాలనేది నేను చెప్తాను. అయితే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే మీకు మెయిన్ ఎగ్జామ్కి పిలుస్తారు. మెయిన్ ఎగ్జామ్ 3 పేపర్లు ఉంటాయి. ఈ ప్రాస్పెక్ట్స్లు అంతా మీరు చదువుకుంటారు కాబట్టి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఈ స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్క్స్లో మీరు క్వాలిఫై అయితే తర్వాత 50 అని, 55 అని, 60 అని ఇలాగా కేటగిరీ వైజ్గా మీకు వాళ్ళు ఇచ్చారు. అప్పుడు క్వాలిఫై అయితే మెయిన్కి పిలుస్తారు. మెయిన్ క్వాలిఫై అవ్వకపోతే ఇంక మరి పట్టించుకోరు, క్యాండిడేట్ని కరెస్పాండెన్స్ ఉండదు. మెయిన్లో 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏంటంటే సివిల్ లాస్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను ఏంటి కవర్ చేశాను, ఇంకేంటి చెప్పాలి అనేది చెప్తాను. సివిల్స్లో బోల్డ్ అని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సివిల్ లాసు, క్రిమినల్ లా అంటే బోల్డ్ అని సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత ఇందులో సెంట్రల్ లెజిస్లేషన్స్ ఉన్నాయి, స్టేట్ లెజిస్లేషన్స్ ఉంటాయి, తర్వాత స్టేట్ లెజిస్లేషన్ ఉంటాయి. అందులోని మళ్ళీ స్పెషల్ లెజిస్లేషన్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ లెజిస్లేషన్ ఏంటి, స్టేట్ లెజిస్లేషన్ ఏంటి, స్పెషల్ లెజిస్లేషన్ ఏంటి, వాటి కూడా నేను చెప్పాను. ఇక్కడ కూడా మీకు నేను బ్రీఫ్ చేస్తాను. ఫస్ట్ సివిల్ లా ఒక పేపరు, క్రిమినల్ లా ఒక పేపరు, ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ ఒక పేపరు. అన్నీ 3 100 మార్కులే ఉంటాయి, 100 మార్కులు ఉన్నాయి. వీటికి పాస్ మార్కు, ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మార్కులు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓసీ వాళ్ళు అయితే మెయిన్లో మళ్ళీ వైవాసి ఉంటుంది. ఈ 300 కాకుండా 50 మార్క్స్ వైవా అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి చేయాలి. అంటే ఈ 350కిను ఓసీ వాళ్ళకి అయితే యావరేజ్ని 55% పేపర్కి 55% పాస్ మార్కు, యావరేజ్ 60 రావాలని. తర్వాత బీసీలు ఎస్సీలకి అయితే ఓసీలకి అయితే వాళ్ళకి ఎంత 55 to 60 అని, ఇలాగా ఎస్సీ క్యాండిడేట్స్ 45 to 50 అని, ఇలాగ డిఫరెంట్ మార్క్స్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్టు. ఇవన్నీ మీరు చూసుకుంటారు. అయితే ఇవి 350 పేపరు, యావరేజ్ని 60, 55%, 50% ఇలాగా కేటగిరీ వైజ్గా వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ ట్రాన్స్లేషన్ కూడా నేను చూశాను. ఇక్కడ ఒక క్వశ్చన్ పేపర్లో ట్రాన్స్లేషన్ అనేది అది మీకు ఇంగ్లీషు వస్తే అర్థమైతే దాన్ని మీరు తెలుగులోకి చెప్పి రాసేయగలుగుతారు. అంటే ఇంగ్లీష్లో వొకాబులరీ మీకు ఉండాలి. మీకు మొదటి నుండి చెప్తున్నాను, ఇంగ్లీష్ అనేది బాగా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంగ్లీష్ అనేది చాలా నేర్చుకోవాలి. మనకి ఇంగ్లీషు నేర్చుకోవడం ఏంటంటే మనసు పెట్టి నేర్చుకుంటే ఇంగ్లీషు 1 ఇయర్లో ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు. మనసు లేదనుకోండి ఎన్ని సంవత్సరాలైనా చేయలేరు. ఏ భాష అయినా మనం నేర్చుకోవాలంటే ఒక 6 months నుండి 1 year కష్టపడితే మనకి దేశంలో ఏ లాంగ్వేజ్ అయినా వచ్చేస్తుంది. అయితే మీరు మాత్రం హిందీ లాంగ్వేజ్ కంపల్సరీగా నేర్చుకోండి మీ లైఫ్లో ఎర్లీ స్టేజ్లోనే. తెలుగు మదర్ టంగ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీషు హిందీ కంపల్సరీగా రావాలి. 2-wheeler డ్రైవింగ్ రావాలి, 4-wheeler డ్రైవింగ్ రావాలి. టైప్ రైటింగ్ టచ్ ఉంటే మంచిది, 3 నెలలు పెట్టుకుంటే. తర్వాత షార్ట్ హ్యాండ్ వస్తే చాలా అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంది. ఇవన్నీ ఉంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు కంపల్సరీ మ్యాండేటరీ. కంప్యూటర్ నాలెడ్జీ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జీ, టైపింగ్ నాలెడ్జీ, షార్ట్ హ్యాండ్ ఉంటే ఇంకా సూపరు. ఎంతో మీరు బెనిఫిట్ అవుతారు లైఫ్లో. అంతేకాకుండా ఈ విధంగా మీరు ఈ చిన్న వయసులోనే అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పెద్ద అయితే మీరు ఏమీ నేర్చుకోలేరు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ ప్రిలిమినరీకి మెయిన్కి ఒకే రకమైనటువంటి ఎగ్జామ్స్, ఒకే రకమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఆ సబ్జెక్టులు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సివిల్ లాస్ ఏంటి ఉన్నాయి. సివిల్ లాస్కి వచ్చేసరికి సిపిసి ఉంది. సిపిసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టు, హిందూ మ్యారేజ్ యాక్టు, హిందూ సక్సెషన్ యాక్టు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, ఎవిడెన్స్ యాక్టు,
స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు, లిమిటేషన్ యాక్టు, ఈజ్మెంట్స్ యాక్టు, సివిల్ రూల్స్ అండ్ ప్రాక్టీస్ ఒకటి, తర్వాత ది రిజిస్ట్రేషన్ యాక్టు, ఇండియన్ స్టాంప్స్ యాక్టు, తర్వాత ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్టు అని 12 సబ్జెక్టులు మనకి సివిల్ లాస్లో ఉన్నాయి. చాలా యూనివర్సిటీ చాలా అదర్ స్టేట్స్లో ఇన్ని సబ్జెక్ట్స్ లేవు, మనకి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు సిపిసి, ఐపీసీ, హిందూ మ్యారేజ్ యాక్టు, హిందూ సెక్షన్ యాక్టు, టీపీ, ఎవిడెన్సు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు, లిమిటేషన్ యాక్టు, ఈజ్మెంట్స్ యాక్టు, ఇవన్నీ కూడా ఇవి సెంట్రల్ లెజిస్లేషన్స్. ఇవి ఇంచుమించు అన్ని స్టేట్ ఎగ్జామ్స్లో కూడా ఉంటాయి. అయితే అన్నిటికీ ఉండాలని లేదు. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు జిల్లా జడ్జి ఎగ్జామ్కి ఉన్నాయి. ఈ జిల్లా జడ్జి ఎగ్జామ్కి కూడా నా 5 పోస్టులు ఇదే నోటిఫికేషన్లో 5 జిల్లా జడ్జి పోస్టులు కూడా ఇచ్చారు. అందులో 4 ఓపెన్, 1 ఎస్సీ క్యాండిడేట్ అని ఉంది. తర్వాత అదే కాకుండా ఈ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఏంటంటే ఈసారి అడ్వకేట్గా 7 ఇయర్స్ స్టాండింగు, జ్యుడిషియల్ ఆఫీసర్గా 5 ఇయర్స్ స్టాండింగు ఎలిజిబిలిటీ. ఇక్కడ ఏంటంటే సీనియర్ సివిల్ జడ్జెస్, సివిల్ జడ్జెస్ సీనియర్ డివిజన్ అంటే సబ్ జడ్జెస్ అనేవారు ఒకప్పుడు. వీళ్ళు 5 ఏళ్ళు సర్వీస్ ఉన్నవాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్కి వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు. ఇది ఓన్లీ లిమిటెడ్ అనమాట. ఓన్లీ ఇన్ సర్వీసు జడ్జెస్ మాత్రమే ఈ డిస్ట్రిక్ట్ జడ్జి పోస్ట్కి అప్లై చేయాలి. ఈ ఇచ్చినటువంటి ఈ ప్రిలిమినరీ మెయిన్ మనకి సివిల్ జడ్జికి ఇచ్చే సబ్జెక్ట్స్ అన్నీ కూడా జిల్లా జడ్జికి ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి వేరేగా మరికొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. అక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రా ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ ఎక్స్ట్రా ఉంది. ఇలాగా మరికొన్ని చాలా ఎక్కువ యాక్ట్స్ వాళ్ళకి జిల్లా జడ్జి అంటే స్టేటస్ ఎక్కువ కదా, ఇంకా కష్టతరంగా వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. అయితే మీరు అప్పుడు ఆ జిల్లా జడ్జి టైం వచ్చినప్పుడు ఆలోచించవచ్చు ఆ టైంకి. ఇప్పుడు సిపిసికి సంబంధించి నేను ఫస్ట్ సబ్జెక్ట్ సిపిసి సంబంధించి మోర్ దెన్ 10 క్లాసెస్ చెప్పాను. సెక్షన్స్, ఆర్డర్స్, డిఫరెన్స్ ఏంటి, ఇదేంటి అని చెప్పాను. అయితే ఇంకా మీకు ఇంకే టాపిక్స్ కావాలి, ఇప్పుడు మనం చూడండి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి 12 సివిల్ లాసు, 12 ఎనాక్ట్మెంట్స్, క్రిమినల్లో 9, 12, 9, 21 సబ్జెక్టుల మీద మీరు ఎన్ని సెక్షన్సే కానీ చూసుకున్నట్టయితే ఎన్నో వేల సెక్షన్స్ వస్తాయి. అలా కాకుండా మీరు ఏం చేసుకోవాలంటే మనకి ఒక యాక్ట్లోని ఒక సెక్షన్ ఒక టాపిక్ చెప్తారు. ఎన్నో ఒక 10, 15, 20, 30 సెక్షన్లు కలిపి ఒక టాపిక్ ఉంటుంది. అది మీరు ఇప్పుడు అలాగా కొంచెం వైటల్ సెక్షన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 11 కనుకోండి, రిజ్యూడికేట్ మీద పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. సెక్షన్ 10 అనుకోండి సిపిసి, స్టే ఆఫ్ సూట్స్, అది ఒక టాపిక్ అని చెప్తుంది. కొన్ని అలాగా ఒక సెక్షన్ వల్ల పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని 5, 10, 15, 20 సెక్షన్లు లేదా 20 ఆర్టికల్స్ కలిసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందుచేత మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని మనం గుర్తుంచుకోలేము. ఇప్పుడు బేర్ యాక్ట్లోనే 2 లైన్లలోని బేర్ యాక్ట్లో ఒక సెక్షను లేదా ఆర్టికల్ చెప్తారు. ఒక పేజీ, హాఫ్ పేజీ, ఫుల్ పేజీ, 2-3 పేజీలు కూడా వస్తుంది. 2 పేజీలు కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నా బుక్ 300 పేజెస్ బుక్నే కానీ బేర్ యాక్ట్ అంతా కానీ యాడ్ చేస్తే 150-200 పేజీలు. ఒక ఫుట్ నోట్స్లో నేను బెస్ట్ డెఫినేషను, బెస్ట్ ఆథర్ డెఫినేషను, యాక్ట్ సంబంధించి 2-3 డెఫినేషన్లే చెప్తాను. అలాగే 20-30 డెఫినేషన్లు కూడా చేయొచ్చు, కాపీ రైట్స్ ఉండదు, ఎక్కువ అయిపోద్ది. తర్వాత ఒక సెక్షన్కి సంబంధించి ఎన్నో కేసులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, సెక్షన్ 5 ఉంటే 3 పాయింట్లు చెప్తాడు. ఫ్యాక్ట్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అడ్మిసిబుల్ అని అంటాడు. తర్వాత రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఎగ్జిబుల్ అంటారు. ఈ 2 కాక ఏది ఎలిజిబుల్ కాదంటారు. ఇవి కాకుండా సెక్షన్ 6 నుండి 55 వరకు ఈ 6 నుండి 55 వరకు ఈ 50 సెక్షన్స్లో కూడా సెక్షన్ 6 ఒక సెక్షను ఈ అన్ని ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉండాలి, తర్వాత రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఉండాలి, ఇవి అయితేనే అడ్మిసిబుల్. మూడోది ఏంటంటే ఇవి తప్ప ఏమీ పనికిరావు అని అంటుంది. బట్ 6 నుండి ఇవి కాక ఏవైతే అడ్మిసిబుల్ అని అన్నీ చెప్తారు. అందులో బోల్డ్ వస్తాయి, మనకి బోల్డ్ చాలా వస్తాయి. అయితే ఇవన్నీ కూడా మనము అన్నిట్లో కొన్ని బర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎలిబి ఉంటుంది,
తర్వాత ఇది ఐడెంటిఫికేషన్ అని, ప్రో ఈ ప్రొబేషన్ అని కొన్ని చాలా ముఖ్యమైనవన్నీ కూడా వస్తాయి. ఆ ముఖ్యమైనటువంటి ఈ టాపిక్స్నే మీరు సెక్షన్స్ గుర్తు చేసుకోవాలి. కొన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 మీద చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఆర్టికల్ 21 మీద చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఆర్టికల్ 21 మీద 1000 పేజీల పుస్తకం రాయొచ్చు. తర్వాత ఆర్టికల్ 20లో 3 టాపిక్స్ ఉంటాయి. 3 బర్నింగ్ టాపిక్సే. కొన్ని జ్యుడిషియరీ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి ఎన్నో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ఒక ఆర్టికల్ 368 అంటే అమెండ్మెంట్ యాక్ట్ మీద చాలా పెద్ద బోల్డ్ అని పేజీలు, కొన్ని వందల పేజీల్లో బుక్ రాయొచ్చు. అమెండ్మెంట్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ వస్తాయి. అయితే ఇది కాకుండా మీకు నేను చెప్పాను, మనకి సెంట్రల్ లెజిస్లేషన్సే 1340 ఉన్నాయని, స్టేట్ లెజిస్లేషన్స్ ఇంకెన్నో ఉన్నాయని, స్పెషల్ లెజిస్లేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకు అవసరమైన ఆ ఏరియాలో కూడా ఉంచుకోవాలి. అయితే మీరు సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేవి మీరు బాగా గుర్తుపెట్టుకొని అవసరమైతే కొన్ని సెక్షన్స్ని బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. బైహార్ట్ చేయండి. ఇప్పుడు ఆర్టికల్ 21 అనుకోండి, 2-3 లైన్లు ఉంటుంది, బైహార్ట్ చేస్తారు. ఆర్టికల్ 19(1)A ఈజీగా బైహార్ట్ చేయొచ్చు. చిన్న 4-5 లైన్లు ఉన్న బైహార్ట్ చేయొచ్చు. కొన్ని ఒక పేజీలు ఆర్టికల్స్ కానీ సెక్షన్స్ ఉంటాయి, అవి మీరు బైహార్ట్ చేయడం కష్టం. కానీ ఈ విధంగా ఇలాగని మీకు అన్నీ రావాలని ఎవరు అనరు. కాబట్టి మీరు అంత భయపడిపోయిన అవసరం లేదు. మీకు అందరూ కూడా అదే ఒపీనియన్తో ఉంటారు. పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఇక పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో, గ్లోబల్ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది తప్ప సబ్జెక్ట్కి వచ్చేసరికి అందరూ ఒక రకంగా మన ఈ యూనివర్సిటీలో ప్రైవేట్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ అన్ని విషయాల్లో తెలివైన వాళ్ళు, ఇంగ్లీష్లో పూరైనా సరే వాళ్ళంత ఇంగ్లీష్ లేకపోయినా సరే చాలా విషయాల్లో బ్రిలియంట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో మెరిట్ అయితే వీళ్ళు అదర్ థింగ్స్లోని అదర్ దాన్ ఇంగ్లీషు మన వాళ్ళు సబ్జెక్ట్ వాటిలో మెరిట్ అని అనుకోండి. అయితే మనకి ఏంటంటే మీకు నేను చెప్పాను మొదటి నుండి, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే లా స్టూడెంట్గా 3 ఏళ్ళు మాత్రమే మీరు నేర్చుకోగలరు. ఆ తర్వాత మీరు లాయర్గా ఉంటే ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా అలాగా కంటిన్యూ అయిపోతారు. టైం ఉండదు నేర్చుకోవడానికి. కోర్టుకి వెళ్ళి వచ్చేసరికి ఉండదు. అయితే ఇక్కడ మనకి ఈ సిపిసిలో నేను షెడ్యూల్స్ కూడా చెప్పాను. మీలైతే మోర్ దాన్ 10 క్లాసెస్ చెప్పాను మీకు. ఇంకా అయితే మీరు ఇంకొకటి ఈ ఇంపార్టెంట్ సెక్షన్స్ని మీరు చూసుకుంటారు. ఇది ఇంటర్ప్రిటర్ స్టూడెంట్గా, తర్వాత ఇండిజెంట్, ఇది ఇండిజెంట్ పర్సన్, ఇలాగ నేను టాపిక్స్ అన్నీ చెప్పాను. ఇది కాకుండా కోర్టులో మీరు ఒక సీనియర్ లాయర్ గారిని అడిగి రెగ్యులర్గా ఏ సెక్షన్స్ మీద కోర్టు ప్రొసీడింగ్స్ ఎక్కువగా నడుస్తాయి, ఏ ఆర్డరు, ఏ సెక్షను, ఈ విధంగా అవి కూడా మీరు రెగ్యులర్గా వచ్చేవి చూసుకోవాలి. ఇప్పుడు హైకోర్టులు అనుకోండి ఆర్టికల్ 226 to 227, సుప్రీంకోర్టు అనుకోండి ఆర్టికల్ 32, 136, ఇలాగా కొన్ని ఏరియాస్కి పర్టికులర్ సబ్జెక్ట్లో అందరికీ నోటి ముందే ఉంటాయి కొన్ని సెక్షన్స్, కొన్ని ఇవి. అలాంటి సెక్షన్స్ మీద జనరల్గా క్వశ్చన్స్ వేస్తారు. కానీ ఎక్కడో ఏదో మూలలో ఇరుకులో సెక్షను ఆర్టికల్ చెప్పమంటే ఎవరు ఈ ఎగ్జిస్టింగ్ జడ్జెస్ కూడా చెప్పలేరు. కారణం ఏంటంటే ఇది అన్నీ మనం చెప్పడం చాలా కష్టం. లాలో ఏ సబ్జెక్ట్ అయినా కష్టమే. ఈ లాలోనే ఏంటంటే ఇన్ని ఉన్నాయి సెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీఎస్ అనుకోండి 576 సెక్షన్లు, 78 అమెండ్మెంట్ యాక్ట్స్. కాన్స్టిట్యూషను 500 పైన దాటిపోయినా ఇప్పుడు మనకి 108 అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చాయి. తర్వాత 484 సెక్షన్స్, 484 ఆర్టికల్స్ ఉన్నాయి. హైకోర్టు ఒకప్పుడు కంపెనీలో 600 సెక్షన్స్ ఉండేది, ఈ మధ్య 400+ ఇచ్చారు. ఇలాగా ప్రతిదానికి వందలు అంతెందుకు ఎవిడెన్స్ యాక్ట్ 167 ఒక సెక్షన్, అందులో ప్రతి సెక్షన్ గుర్తుకుంచాలంటే కళ్ళు తిరుగుతాయి. అలాగా మీరు అనుకోండి. అందులో ఒక సెక్షన్ చూసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, 20, 30, 40 కేసులు ఫుట్ నోట్స్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటంటే లాయర్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ ఆర్గ్యుమెంట్ ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళ రిలవెంట్ కేసు ఎక్కడ దొరుకుతుంది ఏడని చూడడం, డిఫరెంట్ బుక్స్ వాళ్ళకి ఎన్ని కేసులను చూస్తారు, వాళ్ళకి కనెక్టెడ్ కేసు అయితే పట్టుకొని ఆ సైటేషన్ బట్టి మళ్ళీ జడ్జిమెంట్లు రిఫర్ చేయడం, అవన్నీ చేస్తారు. కానీ అవన్నీ మనం చేయాలని స్టూడెంట్గా మీరు చేయాలని అనుకోకండి, వాటి భయపడకండి. మీకు ఏ ఏరియా ఎంతవరకు అవసరమో ఒక సబ్జెక్ట్లో బర్నింగ్ సెక్షన్స్ అనేవి బాగా గుర్తుంచుకోండి. లేదంటే రెండో ఏరియాలో లాయర్గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండగా మీకు డిఫరెంట్ ఒక సబ్జెక్ట్ వైజ్గా ఏ సెక్షన్స్ ఎక్కువగా మూవ్ అవుతుంటాయి అనేది తెలుస్తుంది. కొంతమంది అడ్వకేట్స్ ఫ్రెండ్స్ అంతా మాట్లాడేటప్పుడు ఆ సెక్షన్ నెంబర్లతోటే మాట్లాడుకుంటారు. సెక్షన్ నెంబర్లతోటే
మాట్లాడుకుంటారు. అలాగా ఒక రూట్ బస్సుకి ఆ బస్సు నెంబర్నే పిలిచేటట్టుగా ఈ సెక్షన్ నెంబర్స్తో మాట్లాడుకుంటారు. అవి మీరు బాగా పట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను. మీ బిఎల్లో చదివినంత కాలం నా లెక్చర్స్ ఎప్పటికప్పుడు వినియండి. ఇప్పుడు లేట్ చేశారనుకోండి 200 లెక్చర్స్ వినడం కాదు. ఇప్పుడు 240 లెక్చర్స్ ఉన్నాయి. 240 లెక్చర్స్ని మీరు వినాలంటే మాటలు కాదు, రోజుకొకటి కూడా. అసలు 1 అవర్ ఈ సూర్యారావు బోర్ కొట్టేస్తున్నాడు అంటే మరి తప్పదు. నేను ఇన్ని సబ్జెక్టులు ఇవ్వాలనుకుంటే ఈ 1 అవర్ చెప్పకపోతే ఏం కాదు. ఐఎమ్ హెల్ప్లెస్. 10 నిమిషాలు చెప్పేస్తే ఏమీ కాదు. ఒక చాప్టర్ 10 వీడియోలు చేశాననుకోండి, ఒకదానికి కనెక్షన్ ఉండదు. అందువల్ల 1 అవర్ కంటే ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి. ఇది అయితే ఈ సిపిసిలో కూడా నేను ఎక్కువ లెక్చర్సే చెప్పాను, షెడ్యూల్స్ కూడా చెప్పాను. మీకు ఇంకేం కావాలో దాంట్లో అడగండి. అయితే ఇప్పుడు దీనికిన్ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ నాలెడ్జ్ పెట్టుకొని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్లో తీసుకున్నా ఇక్కడున్న నాలెడ్జ్ తోటి అక్కడున్న పాయింట్స్ని మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంటారు. అలాగే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను, 2 సార్లు చెప్పాను. ఇది కాంట్రాక్ట్ యాక్ట్ చెప్పాను. తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా నేను ఒకసారి ఇంగ్లీష్లో లెక్చర్స్ అన్నీ చెప్పాను. పార్ట్నర్షిప్ యాక్ట్ చెప్పాను. తర్వాత సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కూడా చెప్పాను ఇంగ్లీష్లో. నేను ఇది చెప్పలేదు, ఏంటంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్ సంబంధించి చెప్పలేదు. తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సబ్జెక్టు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 మొత్తం నేను చెప్పాను. మ్యారేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్, సాక్రమెంట్ కండిషన్స్, నెలిటీ, ఎనల్మెంట్, ఇవన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ మొత్తం నేను చెప్పాను. అంతేకాదు మైనారిటీ గార్డియన్షిప్, అడాప్షన్, మెయింటెనెన్స్ కూడా చెప్పాను. అది ఇక్కడ అడగలే. ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ అడిగారు, మ్యారేజ్, డైవోర్స్. తర్వాత హిందూ సెక్షన్ యాక్ట్, జాయింట్ ఫ్యామిలీ, హిందూ సెక్షన్ యాక్ట్, ముస్లింలా నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నాను. అనుకునేసరికి ఈ నోటిఫికేషన్ రావడంతో ఇలాగ డైవర్ట్ అయ్యాను. ఇది అయిన వెంటనే నేను ముస్లింలా, తర్వాత జాయింట్ ఫ్యామిలీ, అన్నీ మిగతాయి కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా ఈజీ. మ్యారేజ్, డైవోర్స్ ఇవన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. మ్యారేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ అని సెక్షన్ 9, 10, 11, 13, సెక్షన్ 9 to 13B బాగా చదువుకోండి, సరిపోతుంది, బాగా సరిపోతుంది. తర్వాత మెయింటెనెన్స్ ఇందులో కూడా ఉంది కదా. హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా మెయింటెనెన్స్ 25, 26 మెయింటెనెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంతా మొత్తం సిలబస్ పూర్తి చేశాను. A to Z. ప్రిన్సిపల్ స్కీమ్ మీద ఒక లెక్చర్ ఇచ్చాను. స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్స్ మీద ఒక సమ్మరీ లెక్చర్ ఇచ్చాను. ఇదంతా ఇంగ్లీష్లోనే ఇచ్చాను, నేను తెలుగులో చెప్పలేదు. తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది కాంట్రాక్ట్కి సంబంధించింది. ఇది ఒక చిన్న లెజిస్లేషను. ఇది నేను ప్రిపేర్ అయ్యి మీకు నేను డీటెయిల్డ్గా చెప్తాను, ఐ ప్రామిస్ దట్. తర్వాత లిమిటేషన్ యాక్ట్ నేను ఇంగ్లీష్లో అంతా A to Z అన్నీ చెప్పాను. సెక్షన్ 3 ఏంటి, ఇది ఎక్సెప్షన్స్ చెప్పాను, ఎక్నాలజ్మెంట్ చెప్పాను, అన్నీ కూడా నేను లిమిటేషన్ యాక్ట్ పూర్తిగా చెప్పాను. తెలుగులో కానీ చెప్పాల్సి వస్తే ఆలోచిస్తాం అవకాశం ఎప్పటికైనా. తర్వాత ఈజ్మెంట్స్ యాక్ట్, మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్పినప్పుడే ఈజ్మెంట్ యాక్ట్స్ కూడా కనెక్ట్ అవుతుంది, దానికి యాడ్ చేశారు. అయితే ఒక ఎన్క్లోజర్, ఇప్పుడు టాట్స్కి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ను మోటార్ వెహికల్స్ యాక్ట్ కలిపినట్టుగా ఇక్కడ ఈజ్మెంట్ యాక్ట్స్ టీపీ యాక్ట్కి కల్పించారు. ఈజ్మెంట్ యాక్ట్ కూడా నేను చెప్పాను. తర్వాత ది సివిల్ రూల్స్ అండ్ ప్రాక్టీస్ నేను చెప్పలేదు. నేను చెప్పిన ఈ సబ్జెక్ట్స్, ఈ 9 వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా కామన్గా ఉంటాయి. వాళ్ళకి సిలబస్ ఎక్కువైపోతుందంటే 1, 2 తీసేస్తారు. స్టూడెంట్స్కి ఎగ్జామ్ లోడ్ తగ్గించాలి అంటే అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, ఎవిడెన్సు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, ఫ్యామిలీ లా, సక్సెషను, టాట్స్, కాన్స్టిట్యూషను. ఇందులో మనకి టాట్స్ ఇవ్వలేదు, కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. అదర్ సివిల్ జడ్జి ఎగ్జామ్లో కొన్ని స్టేట్స్లో టాట్స్ ఉంది, కొన్ని కాన్స్టిట్యూషన్ ఉంది, కొన్ని స్టేట్స్కి మళ్ళీ కంపెనీ లా, కార్పొరేట్ లా ఉంది, కొన్ని లాలోని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ కూడా ఉంది. ఇలాగా వాళ్ళ స్టేట్లో వాళ్ళకి అవసరమైనట్టుగా వాళ్ళ సిలబస్లో వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు. కొన్ని స్టేట్స్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి 3 ఎగ్జామ్స్. ఈ విధంగా మనకి మీరు గుర్తుంచుకోండి, మన ఆంధ్రాలో కాంపిటీషన్ ఎక్కువ. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళంతా తెలివైన వాళ్ళని ఒక నమ్మకం, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది.
అందువల్ల ఇన్ని సబ్జెక్ట్స్ మనకి వచ్చాయి. అయితే నేను సెంట్రల్ లెజిస్లేషన్స్ అన్నీ కూడా అన్ని స్టేట్స్కి సంబంధించినవన్నీ కూడా నేను చెప్పేస్తాను. మీరు కామెంట్స్లో పలానా సబ్జెక్ట్ మీద లెక్చర్ ఇవ్వండి అని నాకు చెప్పండి. విత్ ఇన్ 1 వీక్ నేను ప్రిపేర్ అయ్యి చెప్తాను. అయితే ఇప్పుడు మనకి ఏప్రిల్ వరకు ఉంది. నేను ఇలాగ కంటిన్యూగా ఈ సివిల్ జడ్జ్ సర్వీసెస్కి ఈ ఎల్ఎల్బికి కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ పూర్తి చేస్తాను. ఈ సివిల్ జడ్జెస్కి వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి. సిపిసి, ఐపీసీ, నెక్స్ట్ టీపీ యాక్ట్ కూడా చెప్పాను. తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ కూడా కంప్లీట్గా సఫిషియెంట్ లెక్చర్స్ అన్నీ చెప్పాను. ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్పలే. స్పెసిఫిక్ లిమిటేషన్ యాక్ట్ చెప్పాను. తర్వాత ఈజ్మెంట్ యాక్ట్స్ అయిపోయింది కదా. సివిల్ రూల్స్ ఇదేం చెప్పలేదు. రిజిస్ట్రేషన్ యాక్టు, స్టాంప్స్ యాక్టు నేను చెప్పలేదు. అది సెంట్రల్ లెజిస్లేషన్స్ నేను అవకాశం ఉంటే తర్వాత చెప్తాను. తర్వాత ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్టు, ఇది నేను స్టేట్ వైజ్ కాబట్టి నేను ఇది టచ్ చేయను. అన్ని స్టేట్స్కి ఉపయోగపడే సెంట్రల్ లెజిస్లేషన్స్ వరకు నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మై లెక్చర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ డిజైన్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా. దట్ ఈస్ వై. ఇప్పుడు క్రిమినల్ లాకి వచ్చేసరికి సిఆర్పిసిలో గుడ్ నెంబర్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చాను. అయితే చాలా వరకు ఇంకా చెప్పాల్సి ఉంది. ఐపీసీలో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చాను. ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పాను. స్పెసిఫిక్లో కొన్ని చెప్పాను. స్పెసిఫిక్లో ఇంకా కొన్ని అఫెన్సెస్ ఎగ్నెస్ట్ ఉమెను, అఫెన్సెస్ ఎగ్నెస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎగ్నెస్ట్, ఇవన్నీ ఇది ఏడిఆర్లో చెప్పాను నేను. ఇక్కడ చెప్పాలి. అయితే క్రిమినల్ లాలో సిఆర్పిసి సఫిషియెంట్ లెక్చర్ చెప్పాను. ఇంకా చెప్పాల్సిన చాలా ఉంటాయి. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ లెక్చర్స్ అనేవి మీకు రెగ్యులర్ రన్నింగ్లో కోర్టులో వస్తాయో వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఆ సిఆర్పిసి సెక్షన్స్ అవి నాకు మీరు పెడితే అవి కూడా మీకు నేను చెప్తాను. ఐపీసీ కూడా ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పాను. స్పెసిఫిక్ ఒక అఫెన్స్ ఎగ్నెస్ట్ హ్యూమన్ బాడీయే చెప్పాను, మిగతా ఏం చెప్పలేదు. ఇంకేమైనా మీకు రిలేటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవే వస్తాయనుకుంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అడిగితే నేను ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను. మెయిన్ ఎగ్జామ్ జరిగేసరికి చాలా టైం ఉంది. ఈలోగా అంటే ఇక వరకు నేను ఎక్కువగా 2-3 రోజులకి ఒక క్లాస్ ఇచ్చినట్టుగా చెప్తాను. ఎందుకంటే క్లాసులో చెప్పినంత ఈజీ కాదు ఆన్లైన్లో క్లాస్ చెప్పడం. ఇప్పుడు క్లాసులో అంటే ఇప్పుడు సపోజ్ నేను క్లాసులో ఎక్కడో జాబ్ చేశాను అనుకోండి, ఈ క్లాస్ చేస్తే ఆ క్లాసు రోజుకో 2-3 సబ్జెక్టులు 2-3 క్లాసులు చెప్పాలి. ప్రతి క్లాస్కి ప్రిపేర్ అవ్వాలి, ప్రతిరోజు ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు అనుకోండి క్లాస్ అంటే ఈ లేటెస్ట్ టెక్స్ట్ బుక్ చూస్తాం, తర్వాత నెట్ చూస్తాం, నెట్లో బోల్డెన్ ఆర్టికల్స్ చూస్తాం. ఎంతో ఒకసేపు 1 గంట 2 గంటలు ఆగితే మాకు ఒక సెంటెన్స్ 2 సెంటెన్స్లు దొరుకుతాయి. అయితే అవి కరెక్ట్గా చెప్పకపోతే తప్పు అయిపోతే నన్ను నలుగురు నవ్వుతారు. నాతోటి ఏం ప్రిన్సిపాలు, ఏం ప్రొఫెసరు, ఎలాగని ఏదైనా అంటారు. కాబట్టి మీ ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా తరోగా ప్రిపేర్ అవ్వాలి. అదే నా కాలేజీలో నా స్టూడెంట్స్ ముందు ఏం చెప్పినా అది చెల్లిపోతుంది. వాళ్ళు తాటికెళ్ళి తలాడించేస్తారు, మేనేజ్ అయిపోవచ్చు. మనకేం ఏం రాకపోయినా పర్వాలేదు. ఒకళ్ళు ఏదైనా స్టూడెంట్ వచ్చి అడిగినా సరే పర్వాలేదు, పెద్దంత ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడన్నప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, చాలా కష్టపడి చెప్పాలి, చదవాలి. కాబట్టి అందుకే నేను ఈ మధ్య వారం రోజులు బట్టి ఈ ఫ్యామిలీ లా, సక్సెషను, ముస్లింలా చదువుతున్నాను. వారం రోజులు బట్టి చదువుతున్నాను. ఈ సబ్జెక్ట్ అంతా మొత్తం చదివేసిన తర్వాత అప్పుడు క్లాస్ చెప్పగలగాలి. ఎందుకంటే లాస్ట్ చాప్టర్లో పాయింట్ ఫస్ట్ చాప్టర్లో వస్తే ఆ ఫస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్లో పాయింట్ ఫస్ట్ చాప్టర్లో కూడా కొంచెం బ్రీఫ్ చేయవలసినటువంటి పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే వీడి బుక్స్ చెప్పినా ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదివాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తే ఇప్పుడు ఈ లెక్చర్స్ అయినా 6 మాసాల క్రితం చెప్పిన లెక్చర్ ఇప్పుడు చెప్పమంటే మళ్ళీ చూడాలి, రిఫర్ చేయాలి. అందుచేత మీరు అందరూ చూసి చెప్పొచ్చు, కానీ చూడకుండా రాయవలసింది ఒక స్టూడెంటే. ఈవెన్ క్లాస్లో టీచర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బోర్డు మీద స్లిప్ తీసుకెళ్ళో రాసుకొని చేయొచ్చు. ఓన్లీ సైడ్ హెడ్డింగ్లో ఏమాశారు నేను పరీక్ష రాస్తానంటే ఒప్పుకోరు. కాబట్టి ఆ సైడ్ హెడ్డింగ్స్ అన్ని పవర్ పాయింట్ టీచర్స్ చూసి చెప్పొచ్చు. అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు పుస్తకాలు చూడొచ్చు. జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పుస్తకాలు చూసి జడ్జిమెంట్ చేయొచ్చు. అందరూ చూసి చేయొచ్చు. చూడకుండా చేయవలసింది ఒక ఎగ్జామ్ రాసేవాళ్ళే. ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా మీరు చూడకుండా రాయాలి. అందులో కూడా కొన్ని ఎగ్జామ్ ఎఫెక్టివ్గా రాయాలంటే చాలా ఇష్యూస్ బైహార్ట్ చేసి రాయవలసినటువంటి అవసరం ఉంటుంది.
బైహార్ట్ చేసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు క్రిమినల్ లా ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఏంటంటే క్రిమినల్ లా. ఈ క్రిమినల్ లాకి వచ్చేసరికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఇండియన్ ఈ క్రిమినల్ లాకి వచ్చేసరికి ఐపీసీ, సిఆర్పిసి. ఐపీసీ అక్కడ 511 సెక్షన్లతో స్టార్ట్ అయ్యి 23 చాప్టర్లతో అయ్యి ఇప్పుడు 576 సెక్షన్స్ 26 చాప్టర్లతో ఉంది. తర్వాత సిఆర్పిసి 484 సెక్షన్స్. సిఆర్పిసి బోల్డ్ అండ్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఈ మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు సివిల్ లాలోనూ వస్తుంది, క్రిమినల్ లాలోనూ వస్తుంది. ఎందుకంటే ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ సివిల్ లిటిగేషన్లోనే అప్లై చేస్తారు, క్రిమినల్ లాలో కూడా అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్స్ సెక్షన్ 17 to 23 అడ్మిషన్స్ అంటే సివిల్ లాకు వస్తాయి, సివిల్ లిటిగేషన్. 24 to 31 క్రిమినల్ లా, కన్ఫెషన్స్ అనేది క్రిమినల్ లాకి వస్తుంది. ప్రతి ఇష్యూ కూడా ఇంగ్లీషు, ఇది సివిల్ క్రిమినల్ రెండు వస్తుంది. కాబట్టి ఇది టూ సైడెడ్ కాయిన్ లాగా ఈ ఎవిడెన్స్ అక్కడ సివిల్ లాలోనే వస్తుంది, క్రిమినల్ లా కూడా వస్తుంది. తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కాంట్రాక్ట్లో వచ్చినా సరే ఈ చెక్కులు ట్రాన్స్ఫర్లు వాడిని చెక్ బౌన్సింగ్ ఇలాంటివి అఫెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని తీసుకొచ్చి ఈ క్రిమినల్ లా సిలబస్లో పెట్టారు. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెనిస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, దీనికి సంబంధించి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, డౌరీ ప్రొహిబిషన్ యాక్టు. తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లాగే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెనిస్ట్ డౌరీ, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటికి వస్తే కట్నానికి రకరకాలుగా బాధలు పెట్టి, రాఖీ సినిమా మీకు ఈజీగా అర్థమవుతుంది. వాటికి ఏడు చేయాలంటే ఇది ఒక స్పెషల్ లెజిస్లేషన్స్ స్పెషల్ కోర్ట్స్ దేనికంటే కోర్టులో కానీ లేట్గా జడ్జిమెంట్ కోర్టు అంటే సీరియల్ ఆర్డర్ ప్రకారం రావాలి. కాబట్టి మీకు చెప్పాను, మన ఇండియాలో 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. అన్రికార్డెడ్ ఎన్ని ఉన్నాయో తెలియదు. అన్యాయం జరిగే ప్రతి ఒక్కడు కానీ కోర్టుకే కానీ వెళ్ళగలిగితే ఈ పెండింగ్ అనేది ఎన్నో కోర్టులకు వెళ్ళిపోతుంది. కాబట్టి కోర్టులు తక్కువ, జడ్జీలు తక్కువ, అందులోని మళ్ళీ అడ్జర్నమెంట్లు అవి అడుగుతుంటారు, ఏవో కాంటింజెన్సీస్ వస్తాయి. ఈ విధంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో లాయర్స్ స్ట్రైక్ కూడా, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల కోర్టులు పెండింగ్ కేసులు, ఈ పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆల్టర్నేటివ్ మెథడ్ ఏడీఆర్ చెప్పాను నేను. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషను, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పిన సబ్జెక్ట్స్లో ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్సు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, కాన్స్టిట్యూషను, అడ్మినిస్ట్రేటివ్ లా మీరు తరోగా చదువుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ లెక్చర్ చదువుకోండి. మీ నాలెడ్జ్ ఏంటో మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆ నాలెడ్జ్తో మీరు ఎక్కడ ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఈజీగా అర్థం అయిపోతుంది అని నేను దర్జీగా పేపర్ మీద రాసిచ్చి చెప్పగలను. ఎవరైతే నా లెక్చర్సు ఇక తెలుగులోని, ఇంగ్లీష్లోని, మొత్తం తెలుగులో లేకపోయినా మొత్తం ఇంగ్లీష్లో ఈ రోజు వరకు లెక్చర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి 2 సార్లు వింటే ఇంకా మంచిది. వినగలిగితే, చెయ్యగలిగితే మీకు ఎక్కడ ఏది చదివినా ఏదైనా మీకు ఈజీగా ఆటోమేటిక్గా అర్థం అయిపోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ లెక్చర్ లా స్టూడెంట్స్కే కాదు, ఈ సివిల్ జడ్జి ఎగ్జామ్కి అయిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఈవెన్ కొత్తగా లెక్చరర్ అయిన వాళ్ళు కూడా నా లెక్చర్ చదివితే మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. కొత్తగా లెక్చర్ అపాయింట్ అయినోడు పుస్తకాలు చాలా కష్టపడి రోజులు ఎన్నో గంటలు కష్టపడి పాఠం చెప్పాల్సి వస్తుంది. స్టార్టింగ్లో క్లాస్ ఫేస్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. ఈవెన్ సీనియర్ టీచర్ అయినా సరే ఎప్పుడూ చెప్పని సబ్జెక్టు లాలో చదువుతున్నప్పుడు మర్చిపోయింది, కొత్తగా చెప్పాలంటే అతడు ఒప్పుకోడు, అపోజ్ చేస్తాడు. అలాంటి వ్యక్తి కూడా ఈవెన్ సీనియర్ లెక్చర్ అయినా సరే నా సబ్జెక్ట్ వీడియోస్ కానీ ఉంటే అవి ముందు చూసి తర్వాత తనకు నచ్చిన పెద్ద పుస్తకం చదివితే తప్పు లేదు. ఏదైనా తన యొక్క ప్రిపరేషను స్ట్రెయిన్ చాలా వరకు తగ్గుతుంది. ఈవెందో నా ఏజ్ టీచర్ అయినా సరే తప్పు లేదని నేను ధైర్యంగా చెప్పగలను. ఆడేది ఎవడో చెప్పినోడు నేనేడి వినడమేటి అంటే పెద్ద పుస్తకాల్లో చదువుతారు, పెద్ద టైము అవుతుంది. ఇప్పుడు పెద్ద బుక్స్ ఉన్నా కొన్ని అది అంతా స్టూడెంట్కే కాదు, లాయర్కి కొంత ఏరియా ఉపయోగపడుతుంది, జడ్జెస్కి ఉపయోగపడుతుంది, స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. అయితే ఈ లాయర్స్కి జడ్జికి ఉపయోగపడే ఏరియాని స్టూడెంట్ కూడా చదివి నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ వరకు పనికొస్తుంది. కానీ ఆ ఒక్క సెక్షన్లో ఒక 50-20 కేసులు ఉండి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటే అవి కానీ నువ్వు రాయగలిగితే
క్వశ్చన్ ఇచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కష్టం. ఈ విషయం అంతకుముందు చెప్పాను. అయితే క్రిమినల్ లాగా వచ్చేసరికి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్సు, తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు, తర్వాత ది క్రిమినల్ రూల్స్ ఆఫ్ లా, అక్కడ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ఒకటి, ఏపీ గేమింగ్ యాక్ట్ ఒకటి, ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్, ఇది కూడా నేను చెప్తాను. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చెప్తాను. సెంట్రల్ లెజిస్లేషన్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్తానండి. ఎందుకంటే ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఈ ఆన్లైన్ లెక్చర్కి అనేది ప్రిపరేషన్కి చాలా టైం కావాలి. అందువల్ల లెక్చర్స్ లేట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు 230-40 లెక్చర్స్ ఉన్నాయి. ఈ ముందు వాళ్ళు లెట్ దమ్ యూటిలైజ్ ఫస్ట్. నాకు లెక్చర్స్ లేదనేది మీరు అనవద్దు. ఈ ఉన్న లెక్చర్స్ మీరు ఒక్కొక్కటి ఉపయోగించుకుంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం రిమైనింగ్ కూడా వస్తాయి. అయితే మూడో పేపరు ఒకటి సివిల్ లా ఫస్ట్ పేపరు 100 మార్క్స్, క్రిమినల్ లా సెకండ్ పేపరు 100 మార్క్స్, తర్వాత థర్డ్ పేపర్ ఏంటంటే ట్రాన్స్లేషన్, ఎస్సే రైటింగ్. అంతకుముందు ఎగ్జామ్లో ట్రాన్స్లేషను 15-30 మార్కులు పెట్టారు. ఈ ఎస్సే రైటింగ్ 70 మార్క్స్ పెట్టారు. అక్కడ ఏంటంటే ఆ 2 ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ఇచ్చారు. అది మీరు తెలుగులోకి రాయొచ్చు. మీకు ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటే తెలుగులోకి రాసేయవచ్చు అర్థమైపోతే. మీకు ఏది మరి ఫారిన్ లాంగ్వేజ్, బొంబాస్టిక్ లాంగ్వేజ్ ఇవ్వలేరు. అలాంటివి ఒక పెద్ద ఫారిన్ ఆథర్స్ ఉంటారు, బుక్స్ మనకు అర్థం అవ్వదు లాంగ్వేజ్. అందులో చెప్పినా అదే సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఐపీసీ కానీ టాట్స్ కానీ ఒక గ్రేట్ ఇంటర్నేషనల్ ఫారిన్ ఆథర్ తీసుకుంటే సబ్జెక్ట్ మీకు ఉంటుంది, లాంగ్వేజ్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మాత్రం అదే చెప్పాలి. సబ్జెక్టు ర్యాలెన్స్ వర్సెస్ కేస్ అంటే ఫ్యాక్ట్స్ అవే, ఏ కేసు అయినా ఫ్యాక్ట్స్ అన్నీ ఒకటే. అందుచేత సబ్జెక్ట్ అనేది ఇప్పుడు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఒక మెంబర్ మాట్లాడింది ఒక అక్షరం అర్థం కాదు. ఇంగ్లీష్ రాని వాళ్ళు మెంబర్స్ ఉంటారు. ఇంగ్లీషు ఐ యామ్ కమింగ్, యు ఆర్ గోయింగ్ అనే లాంగ్వేజ్లో మాట్లాడిన వాళ్ళు కూడా యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉండి అడ్రస్ చేస్తారు యుఎన్ జనరల్ అసెంబ్లీని. అంతే, అక్కడ ఎక్కువ లాంగ్వేజ్ తక్కువ లాంగ్వేజ్ కాదు. అదే పర్టికులర్ థింగ్ ఈజ్ కమ్యూనికేటెడ్ ఆర్ నాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాగే మీరు థర్డ్ పేపర్కి వచ్చేసరికి నేను చూశాను, ఈ ఎస్సే ఏం అడిగారంటే ఎస్సే కూడా 2 భాగాలుగా అడిగారు. ఒకటి ఏంటంటే ఏడిఆర్ మెకానిజం అని అడిగారు. రెండోది ఏంటంటే ఇప్పుడు క్విక్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఎలక్ట్రానిక్ మెథడ్స్ అని అడిగారు. అంటే ఏంటంటే ఫస్ట్ ఏడిఆర్ మీకు ఎక్సలెంట్ లెక్చర్స్ ఇచ్చాను. ఏడిఆర్ అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్ ఏంటంటే కోర్టులోని ఈ సివిల్ ఇవి లా జడ్జెస్ డిసైడ్ లా కోర్టులు తక్కువ, లా జడ్జెస్ తక్కువ, కాబట్టి ఈ అడ్మినిస్ట్రేటర్స్ కూడా కొంత జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చారు. కలెక్టర్కి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఇప్పుడు సివిల్ జడ్జి జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కలెక్టర్కి ఉన్న పవర్స్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఉన్న పవర్స్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పవర్ అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ జ్యుడిషియరీ అంత ఛాలెంజింగ్ ప్రెస్టీజియస్ ప్రొఫెషన్ని చెప్పొచ్చు. అయితే మీరు ఏముంది నాకు ప్రాక్టీస్ బాగుంది, నేను జడ్జి నాకెందుకు అలాగ అనుకోకండి. జడ్జి పోస్ట్లో ఉన్నటువంటి గొప్పతనం జడ్జి పోస్ట్కి ఉంది. ఈరోజు సివిల్ జడ్జి కావచ్చు, రేపు సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కావచ్చు, ఎల్లుండి జిల్లా జడ్జి కావచ్చు, ఆ తర్వాత హైకోర్టు జడ్జి కావచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ చేసేవాళ్ళు కూడా సుప్రీంకోర్టు జడ్జి పోస్ట్ కోసం ట్రై చేస్తారు, ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఈ ఎస్ఏ రేటింగ్ అనేది అక్కడ ఏమిచ్చారంటే ఆ 30 మార్కులుగా 70 మార్కులు చేసి ఒక రెండు ఎస్ఏలు ఇచ్చారు. ఒకటి ఏడిఆర్ మెకానిజం నా లెక్చర్ చూశారు కదా, అవన్నీ చూసి చదివిస్తారంటే దడదడమని రాసి వచ్చి ఇంగ్లీషే కానీ వస్తే మీకు. అదే ఏడిఆర్లో నేను ఒక 10 ఎన్నో లెక్చర్స్ ఇచ్చాను ఆల్టర్నేటివ్ లోక. అందులో ఏడిఆర్ చెప్పాను, ఆర్బిట్రేషను, కన్సిలియేషను, మీడియేషను, తర్వాత చెప్పాను లేబర్ కోర్ట్స్ చెప్పాను, లోక్ అదాలత్ చెప్పాను, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ చెప్పాను, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఇవన్నీ కూడా చెప్పాను, అంబుడ్స్మెన్ చెప్పాను, అన్నీ కూడా ఏడిఆర్ చెప్పాను. ఆ ఏడిఆర్ మెకానిజం ఇవన్నీ నా వీడియోస్ చూసేవాడు ఇంగ్లీష్ వస్తే తడకమని రాసిస్తాడు. అన్నీ కలిపి మిక్స్ చేసి రాసిస్తే అయిపోద్ది. మనకి 1500 వర్డ్స్ అన్నారు, కొన్ని స్టేట్స్లో 800 వర్డ్స్ అన్నారు. అంటే మనకి అన్నీ చూస్తే ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జాము
కొంచెం డిఫికల్ట్గా ఉంది, అవి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా మీరు ఎస్ఏ అంటే ఇంగ్లీష్ తెలుగు, తెలుగు ఇంగ్లీష్కి మార్చుతారు. ఇది మీరు చూసుకోండి. ఎస్ఏ అనేది ఈ పేపర్ పెద్ద కష్టం కాదండి. మీకు నాలెడ్జ్ ఉంటే, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి 4 సబ్జెక్టుల మీద నా నాలాంటి వాడు ఇచ్చిన వీడియోస్ అన్నీ చూసుంటే ఏదో తగులుతుంది, మీరు రాసివచ్చు. మూడో పేపర్ ఈజీ. ఈ ఫస్ట్ 2 పేపర్స్ కష్టం, కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలా చదవడం, ఎలా రాయడంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు బేర్ యాక్ట్లో ఒక సెక్షన్ ఇలస్ట్రేషన్స్లోనో ఒక డిసైడెడ్ కేసులోనే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక డిసైడెడ్ కేసు ఒకసారి ఒక లుక్ ఇచ్చి వదిలేస్తే మీరు చదివినప్పుడు ఈ కేసు పలానా టాపిక్లో ఉంటే అప్పుడు ప్రాబ్లం వస్తే ఏం చేస్తారంటే కేసు ఇన్స్టాంట్ ప్రాబ్లం, దిస్ ప్రాబ్లం relates to or refers to so and so topic, section 5 section 7 of the so and so act అని చెప్తాం. ఇది ఇన్స్టాంట్ ప్రాబ్లమ్స్ రిఫర్స్ టు సెక్షన్ 11 ఆఫ్ సిపిసి రెడ్యూడికేట్ అని రెడ్యూడికేట్ గురించి రాస్తాం. తర్వాత దిస్ ప్రాబ్లమ్ రిఫర్స్ టు ఎక్స్పోస్ట్ ఫ్యాక్టులా ఆర్టికల్ 20. ఇలా ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్ లేదు, కాన్స్టిట్యూషన్ చెప్పకూడదు. ఇలాగ సిఆర్పి కానీ ఎవిడెన్స్ కానీ ఈ వచ్చినటువంటి ప్రాబ్లము పలానా సబ్జెక్ట్లో పలానా సెక్షన్ తెలుస్తుంది. ఆ సెక్షన్ అయితే ఆ సెక్షన్ గురించి రాస్తారు, ఆ కాన్సెప్ట్ గురించి రాస్తారు, ఆ డిసైడెడ్ కేసు రాస్తారు. ఈ కేసులు ఇలా చెప్పారు కాబట్టి ఈ కేసులు ఇలా చెప్పారని రాసేస్తే ఆన్సర్ అయిపోతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి ప్రాబ్లము కానీ ఇలస్ట్రేషన్ కానీ ఇస్తే ఆ సెక్షన్ని మీరు ఐడెంటిఫై చేస్తే ఆ సెక్షన్ ఏ టాపిక్ రాస్తే ఆ టాపిక్ని చెప్పి ఆ టాపిక్ గురించి కొంత రాసి ఆ రిలవెంట్ కేసు ఏమంటే దాని రిలవెంట్ కేసు రాసి దానికి చేస్తే అప్పుడు ఆ ఆన్సరు సరిపోతుంది. ఈ విధంగా మీరు చూసుకుంటే ఇప్పుడు నా లెక్చర్స్ కానీ మీరు జనరల్గా వినండి. సెలెక్షన్ అనేది సెకండరీ, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి నాలెడ్జి వస్తుంది. మీరు ఇంకోటి చెప్తున్నాను, మీరు కాలేజీలకి వెళ్ళకుండా సబ్జెక్టు కాదు చదవకుండా ఏదో పరీక్షల ముందు నిద్రమోహంలో ఏదో రాసి ఏదో పడేసి చదివేసి పాస్ అయిపోయి బయటకు వచ్చారంటే ఎగ్జామ్ అంటే సాధారణంగా టీచర్స్ లిబరల్గా ఉండి పాస్ చేసేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆ డిగ్రీలో సాధారణంగా ఫెయిల్ చేయడానికి ఇష్టపడరు, అయినా ఫెయిల్ చేస్తారు కొంతమంది. అసలు పేపర్ దిద్దడానికి కూడా ఇది ఉంటుంది. ఆ పేపర్లు కొంతమంది దిద్దుతారు, 1 మార్కు తేడా వచ్చినా అలాగే వేసేస్తారు, కానీ 1 మార్కు కలిపి పాస్ చేయాలనుకోరు. ఏంటంటే పద్ధతిగా చేయాలంటే ఫెయిల్ చేయాలంటే మినిమం 5 మార్కులు మార్జిన్లో పోయినట్టుకుంటే పోయినోడు బాధపడ్డు 5 మార్కుల్లో పోయావని. 1 మార్కులో పోతే 1 మార్కులో పోయిందని ఏడుస్తాడు, తర్వాత రీవాల్యుయేషన్ పెడతానంటాడు. సో ఇలాగా మన సబ్జెక్టు ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా రివాల్యుయేషన్ చేయడం అనేది చాలా కష్టం. ఎల్ఎల్బిలో ఎవరూ చేయరు. అందుకే సెకండ్ వాల్యుయేషన్ అని, థర్డ్ వాల్యుయేషన్ అని ఇలాగలుగా ఉంటాయి. ఒక వాల్యుయేషన్కి 15 మార్కులు కానీ ఎక్కువగా తేడా ఉంటే 15 మార్క్స్ ఉంటే ఉండొచ్చు. 10 మార్కులు తేడా ఉంటే కరెక్టే అంటే చూసుకోండి. 10 మార్కులు ఒక వాల్యూర్కి ఇంకో వాల్యూర్కి 10 మార్క్ డిఫరెంట్ ఏమి అక్కర్లేదు, ఓకే. 10 మార్కులు కంటే ఎక్కువ 15 మార్క్స్ అంటే అమౌంట్ థర్డ్ వాల్యుయేషన్కి వస్తుంది. కానీ డిస్క్రిప్టివ్లో మాత్రం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా కష్టం, ఎగ్జామ్ని బట్టి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ రాయడానికి అవకాశం లేదు. స్టూడెంట్ ఇక్కడ ఎగ్జామ్లో ఏం చెప్పాడంటే జడ్జి ఎగ్జాము బిఎల్ ఎగ్జామ్లో అంటే నువ్వు అర్థం అవ్వకుండా రాయడం ఒక టెక్నిక్. కొంతమంది స్టూడెంట్స్ ఏదో రాస్తారు, బట్ హీ డజంట్ అలౌ ది ఎగ్జామినర్ టు నో వాట్ హీ హ్యాస్ రిటర్న్. అప్పుడు ఆ ఎగ్జామ్లో ఎందుకురా ఈ బాధ, ఏంటి రాసాడో కరెక్టో ఏంటో మళ్ళీ ఏదో లేనిపోయిన రీవాల్యుయేషన్లో పెట్టడం ఎందుకని పోయిన మార్కులు పడేసి పాస్ చేస్తే ఏ డిస్ప్యూట్ ఉండదని చేస్తారు. కొంచెం కోపం వచ్చినోడు ఏవి రాయలేదని చెప్పి కోపం ఉన్నోడైతే 0 చుట్టేస్తాడు. లిబరల్ మ్యాన్ అయితే పాస్ మార్క్ ఇచ్చేస్తాడు. కోపం వచ్చి ఏది ఏకి బీకి తేడా లేకుండా రాశాడని 0 చుట్టేస్తాడు. 2 రకాలు కూడా ఉంటారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ అనుకోండి, 10th చదివినోడు చేసేవచ్చు. పలానా క్వశ్చన్కి ఏ, పలానా క్వశ్చన్కి బి, పలానా క్వశ్చన్ సి అని అవి చెప్పడానికి పెద్ద ఇది ఉండదు. అలాగా ఈ విధంగా మీరు ఈ సివిల్ జడ్జి ఎగ్జాము ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎగ్జామ్ అయినా ఈవెన్ జిల్లా జడ్జి ఎగ్జామ్ కూడా ఇవే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాక మరికొన్ని ఉన్నాయి. ఆ మరికొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే జిల్లా జడ్జికి కాన్స్టిట్యూషన్ ఉంది, తర్వాత కాన్స్టిట్యూషన్ లా ఒకటి ఉంది, తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంది. ఇలాగా ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. సివిల్ జడ్జి జూనియర్ అనేసరికి రేపు ఏప్రిల్ 13 ఉంటుంది. రేపు 31 జనవరిలో మీరు అప్లోడ్ చేయండి, మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్లో 13 రోజులు, మార్చి 31, ఫిబ్రవరి, సుమారు 3 మాసాలు ఉన్నాయి. 3 మాసాలు ఉంటే
మీరు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెడీమేడ్గా జాయిన్ అయిపోయి మీరు రోజుకి ఒక లెక్చర్ నాది వినగలిగితే ఇక్కడ మీకు ఇది వస్తుంది. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలా బాగా ఫాలో అవుతారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు టెక్నికల్గా అన్నీ చెప్తారు. పాత పాత క్వశ్చన్ పేపర్స్. ఇంకొకటి ప్రిలిమినరీకి వచ్చేసరికి ఏదో గైడ్ చదివి బిట్స్ మాత్రం చదవడం, బిట్స్ మీద ఆధారపడవద్దు ఒకటి. ఎందుకంటే మీరు మెయిన్కి దృష్టిలో పెట్టుకుని మెయిన్కి చదవాలి కదా, మెయిన్కే ప్రిపేర్ అవుతాను అనుకొని మెయిన్కి చదివి ఇప్పుడు ప్రిలిమినరీకి రండి. అంతేగాని ఈ ప్రిలిమినరీ 4 టిక్కులు పెడదాం, పాస్ అయ్యేటప్పుడు మెయిన్కి ప్రిపేర్ అవుదాం అని అనుకోకండి. అనుకోకుండా ఇప్పుడు అదేదో లక్కీగా పెడదాము, కరెక్ట్ అయిపోతే ఓకే వెళ్దాం అని పెట్టుకోవద్దు. మీరు ఇప్పుడు ప్రిపేర్ అయిపోయి మీరు ఆ సబ్జెక్ట్స్ అన్నీ చదివేస్తే మీరు ఏది ఆన్సర్ అనేది చాలా వరకు మీకు తెలుస్తుంది. ఒక నావల్ రీడింగ్లా చదివేసినా ఏదైనా మీరు చేయాలి. అయితే ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ టైప్కి అనేది ఇప్పుడు సపోజు ఒక జనరల్గా మాట్లాడదాం. ఒక అంబేద్కర్ గారి మీద బిట్స్ వచ్చాయనుకోండి, ఏబిసిడి అని. అతను పుట్టిన నుండి చనిపోయే వరకు తన యొక్క అచీవ్మెంట్స్ అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక పుస్తకంలో చదివిస్తే అంబేద్కర్ గారి మీద ఏ బిట్ ఇచ్చినా సరే మీరు పోల్చగలుగుతారు. అలాగే ఒక ఐపీసీ కానీ, సిపిసి కానీ, సిఆర్పిసి కానీ A to Z అంతా చదివేసిన తర్వాత పుస్తకం ఏ బిట్ అయినా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. 4 ఒకటి అనేది అది కాదు ఇది. ముందు నెగిటివ్గా వస్తుంది, ఇది కాదు ఇదే అవుద్దని అప్పుడు పెడతారు, కరెక్ట్ అవుతుంది. ఇక్కడ -మార్క్ లేదు, ఆ విధంగా వస్తుంది. అలాంటప్పుడు ఈ గైడ్స్ రాసేటప్పుడు ఏముంటుందంటే ఎక్కువ పాత క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ పెడతారు. ఈ గైడ్స్ కూడా ఒక రకంగా ఉపయోగం. దేనికంటే పాత క్వశ్చన్ పేపర్స్ యాడ్ చూసినప్పుడు పేపర్ సెట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా క్వశ్చన్ ప్రిపేర్ చేయాలంటే బోర్డు అంత స్ట్రెయిన్, ఆ పుస్తకం రిఫర్ చేయాలి, ఈ పుస్తకం రిఫర్ అన్నీ చేసేసి ఈ పాత క్వశ్చన్ పేపర్లోనే బిట్లు మనీ లాగేసి పడేస్తారు. ఇప్పుడు ఈవెన్ ఆన్సర్ 5 క్వశ్చన్స్ అని 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 రాసేటప్పుడు ఆ ఎగ్జామ్లోనే బిఎల్ పేపర్ టెస్ట్ చేయడానికి బిఎల్ పేపర్ సెట్టింగ్ అంటే ముందంతా అసలు చేస్తారు, లాస్ట్ మినిట్లో పాత క్వశ్చన్ పేపర్ 2 తీసేసి ఇచ్చేస్తారు. ఒక్కోసారి ఎప్పుడుదో ఈ క్వశ్చన్ పేపర్స్ లేక సరిగ్గా సెట్టింగ్ లేక 4 years 5 years క్వశ్చన్ పేపర్స్నే రిపీట్ చేసి ఈ ఎగ్జామ్స్కి ఈ పెర్మిట్ చేసే ఎగ్జామ్స్ ప్రింట్ చేసి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక 4 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం సిలబస్లు ఏం మారకపోతే అదే క్వశ్చన్ రిపీట్ చేసి ఆ క్వశ్చన్ ప్రింటింగ్ చేసి యూనివర్సిటీ వాళ్ళు పంపించే కూడా ఉంటాయి. అలాగా ఈ యొక్క బిట్స్ ఇవన్నీ ఎంతవరకు ఉపయోగిస్తాయంటే ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మీరు సబ్జెక్ట్ అంతా తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసేవచ్చు. తర్వాత అది కాకుండా సబ్జెక్ట్ తెలియకుండా ఈ బిట్స్ అనేవి చూస్తే మీకు అసలు ఏమిటి అర్థం కాదు. సో ఇది గుర్తుంచుకోండి. రేపు ఎగ్జామ్ April 13th మీకు ప్రిలిమినరీ అంటే బోల్డ్ టైం ఉంది. ఇప్పుడు ఈ నెల అయిపోవచ్చింది. February, March, April 2.5 months, 2.5 months కానీ మీరు వెంటనే వెళ్ళేవాళ్ళు కోచింగ్కి వెళ్ళిపోండి. ప్రిలిమినరీకి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయినా అలా కంటిన్యూ అయిపోతే మంచిదే, నష్టం లేదు. ఈ నా వీడియోస్ ఒక పక్క రోజు కూడా చూసుకొని ఇలా చేస్తే మీకు సూతుంది. ఒకవేళ కాకపోయినా అక్కడ కోచింగు, ఇక్కడ నా వీడియోస్ మీకు మంచి నాలెడ్జ్తో మీరు ప్రొఫెషన్లో కూడా చక్కగా బాగుపడతారు. మీకు అంత సబ్జెక్ట్ అంతా బాగా వస్తే మీకు మంచి పుష్టికరమైన భోజనం చేసినంత తృప్తి ఉంటుందని నేను చెప్తున్నాను. మీకు నాలెడ్జ్ వస్తే మీరు నలుగురిలో కూడా మంచిగా గౌరవించబడతారు. విష్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ నేను ఇది అయిన తర్వాత రేపు మాపో ఇంగ్లీష్లో కూడా ఈ లెక్చర్ చెప్పేస్తాను. అవి చెప్పినప్పుడు అదర్ యూనివర్సిటీస్ని కూడా నేను కొంచెం చూసి అదర్ స్టేట్స్ కూడా ఎగ్జామ్స్ ఎలాగున్నాయి ఏమిటనేది నేను అదర్ స్టేట్స్ కూడా నేను కంపేరిటివ్గా చూపించి చెప్తాను. మీకు ఏటేటి కావాలి, నేను చెప్పినవి సిపిసిలో ఇంకేం కావాలి, సిఆర్పిసిలో ఏం కావాలి, ఎవిడెన్స్లో ఏం కావాలి, ఇవన్నీ అడగండి. కామెంట్స్లో మీరు ఏది చెప్తే అవి నేను చెప్తాను. కొంతమంది ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు, కానీ నేను ఫోన్ నెంబర్ ఇస్తే కష్టం అవుతుంది, అందరితో మాట్లాడవలసి వస్తుంది. నాకు ప్రిపరేషన్కి టైం కాదు. నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేకపోవడానికి ఏమనుకోవద్దు. నేను బుక్స్లో కూడా ఎక్కడ ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, పబ్లిషర్స్ కూడా చెప్పరు. విష్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.